హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించిన నియామక ప్రక్రియ ఇక పూర్తి కాబోతోంది. మొత్తానికి కొన్ని జిల్లాల్లో రెండవ రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి మరి మూడో రౌండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతోంది. ఇక ఈ రౌండ్స్ అన్నిట్లో కూడా ఏవైతే ప్రభుత్వం పేర్కొన్నటువంటి పోస్టులకు సంబంధించి మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిందో అటువంటి జిల్లాల్లో మరి ఫైనల్ జాబితా తయారు చేసే పనిలో మరి అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కాబట్టి మాక్సిమం రేపు మరి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మరి మెగా డిఎస్సి 2025కు సంబంధించి కొన్ని ప్రభుత్వం మైనారిటీ వారికి ఫ్రీగా ఉచిత కోచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో కొద్దిమంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సిలో సత్తా చాటిన మైనారిటీలు, సిఈడిఎం లో ఉచిత శిక్షణ తీసుకున్న 152 మందికి పోస్టులు, సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ సిఈడిఎం ద్వారా ఉచిత శిక్షణ తీసుకున్న 152 మంది మెగా డిఎస్సిలో ఉపాధ్యాయ పోస్టులు సాధించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. వీరిని త్వరలో ప్రభుత్వం తరపున సన్మానిస్తామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సిఈడిఎం ను 1994లో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. దీన్ని మరింత బలోపేతం చేయబోతున్నామని వివరించారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో జరిగే పలు పోటీ పరీక్షలకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు కూడా సిఈడిఎం ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. మరి మనం చూసాం మెగా డిఎస్సికి ముందు మైనారిటీ వారికి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వారందరికి కూడా ప్రభుత్వం తరపున ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఆ ఉచిత శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులకు కూడా చాలా మందికి ఉద్యోగాలు అనేవి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మైనారిటీ ఉచిత శిక్షణ ద్వారా ఎవరైతే ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారో వారిని మరి త్వరలోనే ప్రభుత్వం తరపున సన్మానిస్తామంటూ కూడా పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మొన్న జరిగినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే మెగా డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో అటువంటి వాటిలో ఎవరైతే నకిలీ ధ్రువపత్రాలు మరి సమర్పించడం జరిగిందో అటువంటి వారిపై క్రిమినల్ కేసులు మరి చర్యలు తీసుకోబోతున్నట్టు మనకు ఇక్కడ శాప్ చైర్మన్ రవినాయుడు తెలియజేయడం కూడా చూస్తూ ఉన్నాం. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీ దరఖాస్తులపై చర్యలు తప్పవు. శాప్ చైర్మన్ రవినాయుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద కొంతమంది అభ్యర్థులు నకిలీ పత్రాలతో దరఖాస్తు చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద ఉన్న 421 పోస్టులకు సుమారు 9,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వీరిలో 870కి పైగా నకిలీ ధ్రువపత్రాలు వచ్చాయని తెలిపారు. తప్పుడు పత్రాలు పొందుపరిచిన క్రీడాకారులు జారీ చేసిన అసోసియేషన్లపై కేసులు తప్పవని చెప్పారు. శాప్ గుర్తింపు లేని అసోసియేషన్ల తరపున ఆడిన క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని, క్రీడా సంఘాలు కూడా శాప్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేయొద్దని తెలిపారు. ఒక క్రీడకు ఒక సంఘమే ఉండాలని, లేదంటే తాము జోక్యం చేసుకుంటామని చెప్పారు. ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందించిందని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో రాష్ట్ర స్థాయి పోటీలను శాప్ ఆధ్వర్యాన నిర్వహించామని, ఈ పోటీల్లో 24,121 మంది క్రీడాకారులను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది 3 లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ ఎస్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టర్ ఎస్ వేణుగోపాల్ ను ఎన్ఆర్ఐ ఎడ్లపల్లి రాకేష్ P4 కింద 2 ఏళ్ల పాటు దత్తత తీసుకునే కార్యక్రమం రవినాయుడు ఆధ్వర్యాన జరిగింది. కాబట్టి ఎవరైతే మరి మొన్న డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీ దరఖాస్తులు సమర్పించారో అటువంటి వారి మీద చర్యలు తప్పవు అంటూ పేర్కొనడాన్ని
మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా వరకు చాలా మంది మరి పిహెచ్ కోటాలను స్పోర్ట్స్ కోటాలను నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగాలు పొందాలని చూశారు. కానీ మరి ప్రభుత్వం అయితే పకడ్బందీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించడంతో చాలా మంది నకిలీ అభ్యర్థులను ఏరివేయడం జరిగింది. వారి స్థానంలో మరికొద్ది మంది అభ్యర్థులకు అవకాశం అనేది రావడం జరిగింది. మరి అవకాశం వచ్చినటువంటి వారికి సెకండ్ రౌండ్ అలాగే థర్డ్ రౌండ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించి మరి డిఎస్సిని ఒక కొలిక్కి తెచ్చే పనిలో అధికారులు ఉన్నారు. మరి ఏ జిల్లాల్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిందో అటువంటి ప్రాంతాల్లో మరి సెలెక్షన్ లిస్ట్ తయారు చేయడానికి అధికారులు నిమగ్నమైన విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన సెలెక్షన్ లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈసారి మెగా డిఎస్సిలో ఉద్యోగం సాధించలేదు అని బాధపడేటటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గతంలోనే ఊరటనిచ్చే విషయాన్ని చెప్పిన విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇక ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామని మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గతంలోనే తెలియజేశారు. కాబట్టి ఈ డిఎస్సిలో ఉద్యోగాలు రానటువంటి వారు రాబోయే డిఎస్సి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం ఈ నెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ నుంచి 78 మంది ఉపాధ్యాయుల పేర్లను ఖరారు చేశారు. వారిలో 17 మంది ఎస్జిటిలు, 43 మంది స్కూల్ అసిస్టెంట్లు, 11 మంది హెచ్ఎంలు, ఇతర క్యాడర్లలో మిగిలిన వారు ఉన్నారు. కొత్త జిల్లా ప్రతిపాదికన ఒక్కొక్క జిల్లాకు 3 చొప్పున అవార్డులు ప్రకటించారు. కొన్ని జిల్లాల నుంచి 4 కూడా జాబితాలో ఉన్నారు. 5వ తేదీ విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఉపాధ్యాయుల అవార్డుల ప్రధాన కార్యక్రమం ఉంటుంది. ఇక ఎన్ఎంఎంఎస్ విద్యార్థులకు 12,000 రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎంఎస్ పేరుతో 4 ఏళ్ల పాటు ఏడాదికి 12,000 చొప్పున అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదివే విద్యార్థులకు నిర్వహించే ఈ పరీక్షకు రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు సాయం అందనుందని, పూర్తి వివరాలకు వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించడం జరిగింది. మరి ఎన్ఎంఎంఎస్ కు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనను కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిసెంబర్ 7, 2025వ తేదీన జరగనున్న ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకున్నట్టుకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వం పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bsc.ap.gov.in నందు సెప్టెంబర్ 4, 2025 నుండి అందుబాటులో ఉంచడమైనదని, ఈ పరీక్షకు నమోదు చేసుకున్నట్టుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2025. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డులో ఉన్న విధంగానే విద్యార్థి పేరు, పుట్టిన తేదీ మరియు తండ్రి పేరు నమోదు చేయవలను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుచు కుటుంబ సంవత్సరాదాయం 3.5 లక్షల లోపు ఉన్న విద్యార్థులు అందరూ ఈ పరీక్ష రాయటకు అర్హులు. దరఖాస్తు చేసుకున్నట్టుకు ఎటువంటి ధ్రువపత్రాలు అవసరం లేదు. కానీ పరీక్ష రాసే సమయంలో అన్ని ధ్రువపత్రాలు తప్పకుండా సిద్ధం చేసుకునేవలను. పరీక్ష రుసుము ఓసీబీసీ విద్యార్థులకు 100 రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 50 రూపాయలు. ఆన్లైన్ లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే పరీక్షా రుసుమును చెల్లించవలను. పూర్తి వివరాల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం వెబ్సైట్ www.bsc.ap.gov.in నందు గాని లేదా సంబంధిత జిల్లా విద్యాధికారి వారి కార్యాలయంలో గాని తెలుసుకోవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డాక్టర్ కేవి శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేశారు. ఇది ఎన్ఎంఎంఎస్ కు సంబంధించినటువంటి పత్రికా ప్రకటన. మరి ఎవరైతే 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారు మరి అర్హత ఆసక్తి ఉన్నట్టయితే ఈ ఎన్ఎంఎంఎస్ పరీక్షలకు అప్లై చేసుకోవచ్చు. ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.